వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు కొండపల్లి ఉరుస్ చూడటానికి వెళ్తున్నాం. దానితో పాటు ఏంటంటే 4వ జాగారం రంజాన్ నెల కాబట్టి చూడండి చాలామంది వెళ్తున్నారు. అసలు రోడ్లు ఖాళీ అయితే ఉండట్లేదు, ఫుల్గా వెళ్తూ ఉన్నారు. మనం కూడా స్టార్ట్ అవుదాం. ఇది వచ్చేసి భవానీపురంది, అంటే కొండపల్లి అని ఫస్ట్లో చెప్పాను కదా. కొండపల్లితో పాటు భవానీపురం అంటే అక్కడ వచ్చేసి ఒక టైంలో యుద్ధాలు జరిగినాయి చాలా సంవత్సరాల క్రితం, పాత రోజుల్లో. ఆ టైంలో ఏంటంటే యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఎవరో ఆయన మొండెం పరంగా సపరేట్ అయింది. అప్పట్లో యుద్ధాలు జరిగేవి కదా, అక్కడ నుంచి ఈ భవానీపురం దాకా దగ్గర ఈజీగా ఒక 20 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ అవుతూ వచ్చారు. అలాగే యుద్ధం చేసుకుంటా ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో ఆగారు. చూడండి, చూపిస్తాను మీకు. ఇది స్టార్టింగ్, ఇది దర్గా ఎంట్రన్స్లోది. మన దర్గా అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారు మామూలుగా అయితే. దాంతోపాటు ఏంటంటే ఇది వచ్చేసి చాలా అంటే చాలా పెద్ద దర్గా, ఫేమస్ విజయవాడలోనే. ఈ కొండపల్లిలో కూడా చాలా ఊర్ల నుంచి వస్తారు. దాంట్లో కూడా దగ్గర 400 సంవత్సరాలు దాటింది. ప్రతి రంజాన్ 27 తారీఖు చేస్తారు. అంటే రంజాన్ నెలలో ఇప్పుడు రోజా చేస్తారు కదా, ఫాస్టింగ్. దాంతోపాటు ఏంటంటే 27వ తారీఖు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ ఉరుస్ అనేది. చూడండి ఎంట్రన్స్లో ఎంతమంది ఉన్నారు అసలు ఫుల్గా. ఇంకోటి ఏంటంటే 4వ జాగారం నైట్ని సతామి అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మజీద్ అదే, దర్గా పక్కనే శ్మశానం కూడా పక్కనే ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి శ్మశానం. అంటే లోపలికి వెళ్దామంటే ఫుల్ అయిపోయారు, దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని మీకు బయట నుంచే చూపిస్తున్నాను. మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కొండపల్లికి స్టార్ట్ అవుదాం. ఇది ఏంటంటే ఈయన స్టార్ట్ చేశారు 437వ ఉరుస్. ఇది స్టార్ట్ చేసిన వాళ్ళు. ఇప్పుడు మనం స్లోగా కొండపల్లికి ట్రావెల్ అవుదాం. ఇక్కడ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా నైట్ అయిపోయింది. దాంట్లో కూడా నైట్ టైం కదా మనం ట్రావెల్ చేస్తుంది. దగ్గర నైట్ 12 దాటింది. ఉంటారా లేదా అనే డౌట్తోనే వెళ్ళాను నేనైతే, మామూలుగా చూద్దామని. జస్ట్ కొంతమంది మా ఎదురుగా ఒక 5-6 బళ్ళు వెళ్తూ ఉన్నాయి. సరే కదా అని వాళ్ళతో పాటు వెళ్ళాము చూడటానికి. అంటే నేను కూడా ఫస్ట్ టైమే, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని ట్రావెల్ చేశాను. చూడండి, ఇది ఏం రోడ్ వస్తుందంటే నిమ్రా కాలేజ్ ఉంది కదా, అంటే మనకి పవర్ ప్లాంట్ దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం ఆ ఏరియా, అంటే కొండపల్లి వచ్చేస్తుంది. ఫ్రంట్ కాకుండా ఇది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. హైదరాబాద్ రూట్ మొత్తం చీకటిగా ఉంది. ఇది వచ్చేసి ఘాట్ రోడ్డు. అంటే ఫస్ట్లో అయితే నాకు కూడా వెళ్ళేటప్పుడు అయితే కొంచెం భయంగా అనిపించింది. బట్ ఏంటంటే ట్రావెల్ మొత్తం అయిపోయిన తర్వాత పైకి వెళ్ళాం. అప్పుడు చాలా మంది ఉన్నారు అసలు. నేను అనుకోలేదు ఎంతమంది ఉంటారా అన్నట్టుగా. ఇటు వచ్చేసి కొండపల్లి దారండి ఈ సైడ్ అయితే. ఇప్పుడు మనం తిరిగేసి లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం. చూడండి, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే కొండపల్లి ఫోర్ట్ ఉంది, కొండపల్లి వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే. ఇంకోటి ఏంటంటే మీకు దర్గా చూపిస్తాను. ఇందాక చెప్పా కదా, అక్కడ అంటే వార్ జరిగినప్పుడు ఇక్కడ మొండెం పరంగా ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ నుండి ట్రావెల్ అయ్యారు ఆయన, అక్కడ బాడీ ఆగింది అక్కడ. చూడండి, ఇది ఫ్రెండ్స్, ఇదైతే కొండపల్లి దర్గా అంటారు కదా. ఇక్కడికి వీడియో చాలా లెంతీ అయిపోయింది ఫ్రెండ్స్. పార్ట్ 2లో పెడతాను కొంచెం గ్యాప్ తీసుకొని.